కొల్లేయించాం టీకు దూరం పడుతుందా పడ్డది నాకేం తీవు అదే ఇటు పడ్డవులే చెప్పండి ఎక్కడికి వెళ్తామో చెప్పొచ్చు కదా కనబడి తీ నాకు ఏమే బాగా మీరు మీరు హాయ్ చెప్పండి హాయ్ చెప్పండి ఎక్కడికి వెళ్తామో చెప్పండి ఇది తిప్పు చెప్పు మాయ తిప్పే హాయ్ హలో గాయస్ మేము అందరం వచ్చేసి ఈరోజు లక్కీ కపుల్ చెప్పు గట్టిగా చెప్పు హాయ్ 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 మేమందరం ఉన్న లక్కీ చెప్పండి సేవ చేయడానికి ఇది గట్టి చెప్పు మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వను మీదే హాయ్ 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 ఉందా హాయ్ హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? చూసారు కదండి ఈ వీడియో. మేము ఎక్కడికి వెళ్తున్నామో అర్థమై ఉంటుంది, అర్థం కాకపోతే చెప్తా వినండి. మేమైతే అంబర్పేట సమితి వాళ్ళ నుండి సాయిరామ్ ట్రస్ట్ తరపు నుండి మేమైతే క్యాన్సర్ హాస్పిటల్లో సేవ చేయనీకైతే వెళ్తున్నాం. హాస్పిటల్ అంటే ఇది హాస్పిటల్ కాదండి, హాస్పిటల్ దగ్గరలో ఉన్న ఎంజే క్యాన్సర్ హాస్పిటల్. పేషెంట్స్ వాళ్ళు ఉంటారు కదండి. ఎట్లా అంటే మనం ఇప్పుడు ఎక్కడెక్కడనో దూరం నుండి వస్తాము, మనకి ఫుడ్ ఫెసిలిటీ ఉండనీకి అన్నీ కూడా కావాలి కాబట్టి అక్కడ ఉన్న మేము హాస్పిటల్కి ఆపోజిట్లో ఉన్న శ్రీ సత్యసాయి ఆశ్రిత కల్ప సేవ అని ఒకటి ఉంటుంది. అది కొంతమందికి అయితే తెలుసు, కొంతమందికి తెలియకపోవచ్చు. ఇక్కడైతే ఫ్రీగా మీకు భోజనం ఫ్రీగా ఉండనీకి, అంటే ఎవరు పెడితే వాళ్ళు కాదు, అక్కడ ఒక కార్డు అనేది ఇస్తారు. మీరు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టు చూపిస్తే ఇక్కడైతే కార్డు ఇస్తారు. ఇక్కడికైతే మేము సేవ చేయడానికి ఈరోజు అయితే వచ్చాము. మాతో పాటు మీరు కూడా ఈ వీడియో చూస్తే కొంత తెలుస్తుందని అయితే నేను చూపిస్తున్నాను. ఇక్కడ మేము వచ్చేసరికి అయితే ఆల్రెడీ ఇంకా ముగ్గురు సాయిరామ్ వాళ్ళైతే మా సమితి వాళ్ళైతే వచ్చారు. మనం సేవ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ స్కార్ఫ్ అనేది అయితే మాత్రం ఖచ్చితంగా సేవదలు వేసుకోవాలి. అందరూ కాదు, సేవదలు మాత్రమే వేసుకోవాలి. మేము వచ్చేసరికి అయితే ఈ సాయిరామ్ అయితే ఆల్రెడీ ఈ సాయిరామ్ ఉంటే మాత్రం చాలా హెల్ప్ఫుల్ అండి. ఒక్కడైనా కూడా సాధించుకొచ్చేస్తాడు. ఎందుకంటే అంత నీట్గా అంత మంచిగా చేసుకుంటాడు. ఏమైనా మనం ఎలా సాయిరామ్ చేసినట్టు అంతా సాయిబాబానే చూసుకున్నాడు. అంతా సాయిరామ్ ఉన్నాడు కదా, మనకెందుకు టెన్షన్ అన్నట్టు అంటాడు ఈ సాయిరామ్ అయితే. ఇది వచ్చి ఇక్కడైతే ఎవరి ప్లేట్స్ వాళ్ళైతే క్లీన్ చేస్తారు, కానీ మనం ఖచ్చితంగా మళ్ళీ క్లీన్ చేయాలి, మంచిగా వాష్ చేయాలి. మనం ఇంట్లో ఎంత క్లీన్ చేస్తామో అలానే ఇక్కడ వాళ్ళ ప్లేట్స్ కూడా క్లీన్ చేయాలి. ఇక్కడైతే మేము నలుగురం వచ్చేసి అయితే క్లీన్ చేస్తున్నాము. ఇంకా వాళ్ళకు క్లీన్ చేస్తుంటే నేనైతే కొంచెం వీడియో తీస్తా అని చెప్పి ఇంకా వీడియో తీస్తున్నాను. తర్వాత అయితే నేను కూడా ఇవన్నీ క్లీన్ చేసాము. ఇక్కడ మేమిద్దరము, అటు వాళ్ళిద్దరు అయితే క్లీన్ చేస్తున్నాము. ఈ ప్లేట్స్ అయితే చాలా ప్లేట్స్ ఉంటాయి. ఇక్కడ క్లీనింగ్ అంతా అయిపోయాక మేమైతే ఇది ఇక్కడ ఇంతకుముందు వెళ్ళేసరికి అయితే ఈ కొన్ని సిస్టమ్స్ ఇప్పటికప్పటికైతే చాలా చేంజ్ అయ్యాయి. ఇక్కడ హీట్ వాటర్ అనేటివి ఉన్నాయి. హీట్ వాటర్లో మళ్ళీ అందులో కూడా వాష్ చేయాలంట. ఎందుకు అంటే ఏదైనా బ్యాక్టీరియా కానీ ఇంకా ఏదైనా ఉంటే కూడా మంచిగా క్లీన్ అవుతుంది అన్నట్టయితే క్లీన్ చేయమని చెప్పారు. ఇక్కడ వచ్చేసి నేను ఏం రాస్తున్నా అంటే ఇక్కడ మేము ఎంతమంది వచ్చాము, ఏ సమితి నుండి వచ్చాము, వాళ్ళ పేర్లు, ఇంకొకటి మనం వచ్చిన టైము, ఫోన్ నెంబర్ అయితే ఖచ్చితంగా రాయాలి. ఇక్కడ మేము మా నలుగురు పేర్లు, మా ఫోన్ నెంబర్లు, టైం అయితే నేను రాస్తున్నాను. ఆల్రెడీ ఇంతకుముందు వచ్చిన సాయిరామ్ వాళ్ళైతే రాసేసారు వాళ్ళ పేర్లు అవి రికార్డ్ అవుతుంది కదా మాటలు. ఇంక ఇక్కడ రాసాకైతే మేము ఇదంతా ఇంతకుముందు అయితే బయట నుండి అయితే క్యాటరింగ్వి వేరే వాళ్ళు వండి పంపించేట వాళ్ళంట. ఇప్పుడు అలా కాదు, ఇక్కడే కుకింగ్ కూడా చేస్తున్నారంట. రాగి జావా, మన రైసు, కర్రీ అంతా అయితే ఇక్కడే ఇదే సెక్షన్లో అయితే వండుతున్నారంట. ఇక్కడ చెప్పాను కదా, హీట్ వాటర్లో కూడా వేసి వాష్ చేయాలని చెప్పి. చాలా హీట్గా ఉన్నాయి వాటర్ మాత్రం. ఇక్కడైతే మా ఫ్రెండ్ వచ్చేసి ఇంకా అవన్నీ అయితే వాష్ చేస్తుంది. హీట్ వాటర్లో వేసి ఇలా వాటర్ వస్తుంటే అందులో మనం ఆ టబ్లో అయితే వేసి అన్నీ వాష్ చేయాలి. తర్వాత ఇంకా అయితే మేము డైనింగ్ సెక్షన్కి వచ్చేసరికి ఇక్కడ పూజా మందిరం ఉంటుంది బాబావారిది. ఇదంతా క్లీన్ చేసి మొత్తం ఫ్లవర్స్ అంతా డెకరేట్ చేసి పూజా సామాగ్రి అంతా క్లీన్ చేశారు. మేము వచ్చేసరికి దీపారాధన అయితే చేసాము. మేమైతే మార్నింగ్ టిఫిన్ చేయలేదంటే సాయిరామ్ అయితే మార్నింగ్ ఉప్మా తెచ్చుకున్నారంట. అదైతే మాకు తినండి అని చెప్పేసి మాకైతే ఉప్మా ఇచ్చారు. ఇక్కడ ప్లేట్స్ అంతా సెట్ చేసాము. ఈ బౌల్స్ వచ్చేసి బాబా వారికి నైవేద్యం పెట్టనీకి. ఇక్కడ ఈ సెక్షన్ అంతా అయితే మనకి ఫుడ్డు ఇంకా సాంబారు అంతా అయితే హీట్గా ఉండనీకైతే ఇది కూడా కొత్తగా తెచ్చారు. మేము ఇంతకుముందు వెళ్ళేసరికి అయితే ఇది లేదు. ఇక్కడ బాబా వారికి అయితే దీపారాధన అంతా అయిపోయింది. ఇంకా ఎంత చక్కగా అనిపిస్తుంది కదా. ఇంకా ఇక్కడ మేమైతే భజన కూడా 11:30కి స్టార్ట్ అవుతుంది. ఇంకా హాల్ అంతా నీట్గా క్లీన్ చేసి భజన చేయనీకి వచ్చే పేషెంట్స్కి, వాళ్ళతో ఉన్న రిలేటివ్స్ వాళ్ళకైతే కూర్చుంటారని చెప్పి చేపలు అయితే వేసాము. ఇంక ఇక్కడ అంతా రూమ్ అంతా క్లీన్ చేస్తారు అంకులే మాకు. మేము వచ్చేసరికి ఈ టేబుల్స్ అవన్నీ అయితే క్లీన్ చేసి ముగ్గులు పెట్టేశాము. కొంతమంది పేషెంట్స్ కింద కూర్చొని తినలేరు కదా, అందుకు వాళ్ళ కోసం అయితే ఈ టేబుల్స్ అనమాట. ఎందుకు అంటే కొంతమందికి కాళ్ళ నొప్పులు ఉంటాయి, అందరూ ఏజ్డ్ పర్సన్స్ కాబట్టి సరే అని చెప్పి ఇంకా మా పని అంతా అయింది కదా అని ఇక్కడైతే కూర్చున్నాం ఇలా.
ఇంకా అయ్యాక సరే పైకి వెళ్ళి ఒకసారి రూమ్స్ అంతా విజిట్ చేద్దాం, మీకు కూడా చూపిద్దాం ఎలా ఉంటుంది ఏంటి, మీకు ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పాలన్నా కూడా చెప్తారు కదా ఇలా ఉంది అన్నట్టు అయితే మేము చెప్పాం. ఈ వీడియో అయితే తీసాను పైనంతా. ఇంతకుముందు అయితే బెడ్స్ ఎక్కువ లేకుండా ఇప్పుడైతే చాలా బెడ్స్ ఉన్నాయి. ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. అంటే గవర్నమెంట్ కదా పెద్దగా నీట్గా ఉండదు అన్నట్టు చాలామంది అపోహ పడతారు. ఎందుకంటే చాలా వరకు అయితే నేనైతే చూసిన గవర్నమెంట్ది కదా ఇలా ఉంటుంది, నీట్గా ఉండదు, బాత్రూమ్స్ బాగోవు అన్నట్టు అనుకుంటాం. కానీ ఇక్కడ అదేం ప్రాబ్లం ఉండదండి. చాలా అంటే చాలా హైజెనిక్గా నీట్గా ఉంటుంది. ఇక్కడైతే సాయిరాం వాళ్ళు చూడండి అంత చక్కగా సేవ చేస్తున్నారో చూడముచ్చటగా అనిపిస్తుంది. ఎందుకంటే అసలు ఇంత నీట్గా అసలు మనము శాలరీ తీసుకుంటే కూడా ఎవరు ఇట్లా చేయరు. అలాంటిది ఫ్రీగా సేవ చేస్తే చాలా పుణ్యం అండి. ఇక్కడ పేషెంట్స్ కూడా చాలా దూరం నుండి వస్తారు, చాలా ప్రాబ్లమ్స్తో వస్తారండి. చాలా వరకు అయితే వాళ్ళు ఒక్కొక్కటి చెప్తుంటేనే కూడా చాలా బాధ అనిపిస్తుంది. మాకు ఈ ప్రాబ్లం ఉంది, మేము ఆ ఊరు నుండి వచ్చాము, ఇన్ని డేస్ ఉన్నామంటేనే చాలా ఎమోషనల్ అయిపోతామండి. వాళ్ళ బాధలు అయితే మనం అడిగితే తెలుసుకుంటే చాలా వాళ్ళకు కూడా రిలీఫ్ ఉంటుంది. మేము అలా చాలామందిని అయితే అడిగాము ఎక్కడి నుండి వచ్చారు ఏంటి మీ ప్రాబ్లం అని చెప్పి. ఆ తర్వాత అయితే అందరినీ కిందకి రమ్మని చెప్పాము. 11:30కి అయితే భజన స్టార్ట్ అవుతుంది. 11:30 నుండి 12 వరకు భజన. తర్వాత ఇక్కడైతే అందరినీ దేవుడిని మొక్కాక ఇంకా ఎవరి ప్లేట్స్ వాళ్ళు తెచ్చుకుంటారు. ఇక్కడ వచ్చేసి ఇంకా మేమైతే వడ్డించడానికి కూడా ఎంత చక్కగా చూడండి నీట్గా ఎలా పడితే అలా కాకుండా నీట్గా వడ్డిస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ సిస్టమ్ మాత్రం చాలా బాగుంటుంది. ఇక్కడే కాదు సాయిరాం తరపున ఎక్కడికి వెళ్ళినా మనం భజనకు కానీ లేకపోతే సేవకు కానీ పుట్టపత్రి వెళ్ళామంటే అసలు మనకి చాలా తెలియని సంతోషమైన ఉంటుంది. ఎందుకంటే ఒక సిస్టమేటిక్గా ఉంటుంది. అక్కడికి వెళ్తే కానీ లేడీస్ జెంట్స్ సపరేట్గా కూర్చోవడము, డ్రెస్సింగ్ కానీ ఏదైనా పిల్లలు కానీ అసలు బాబాది ఏదైనా ప్రతిదీ సిస్టమేటిక్గానే ఉంటుంది. చాలా బాగుంటుంది. దానికి మాత్రం డిసిప్లిన్గా ఉంటారు ఎవరైనా కూడా. ఇక్కడ ఫుడ్ అనేది ఎవరు వేస్ట్ చేయరు, ఎంత కావాలంటే అంతే వేసుకుంటారు. ఇక్కడ వీళ్ళందరూ పేషెంట్స్ అంటే ఇంకా చాలామంది అయితే వస్తూ ఉంటారు. ఎందుకంటే కొంతమంది అయితే హాస్పిటల్కి వెళ్ళారు ట్రీట్మెంట్ కోసం. కాబట్టి ఇక్కడైతే కొంతమంది పేషెంట్స్ తరఫున వచ్చిన వాళ్ళు పైకి రాలేని అంటే పైనుండి కిందికి రావాలంటే కొంచెం ఇబ్బంది కాబట్టి వాళ్ళైతే బాక్సెస్ తీసుకొస్తారు. ఇక్కడైతే రైసు సాంబార్ కర్రీ అనేది మారుతుంటుంది రోజు మార్నింగ్ ఈవినింగ్. ఇక్కడ వచ్చేసి మనకి ఎంతమంది వస్తున్నారు ఏంటనైతే వీళ్ళు కౌంట్ డౌన్ చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఈవినింగ్ వండనీకి మధ్యాహ్నం ఇంతమంది ఉన్నారు, ఈవినింగ్ వండాలంటే వాళ్ళకి కావాలి. కాబట్టి ఇక్కడైతే ఇట్లా బుక్లో రాస్తుంది సాయిరాం అయితే. ఇంక ఇక్కడైతే మేము భోజనాలు అందరికీ వడ్డించాక మేము కూడా అక్కడే భోంచేస్తాము. అక్కడ నుండి భోంచేసి ఇంకా మేమైతే వచ్చేసాం. మా టైం అయితే అయిపోయింది. ఇంకా మేమైతే బస్ స్టాప్కి వచ్చేసాము. రిటర్న్లో అయితే బస్కి వెళ్ళాము. ఇంకా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.